పనులు ఇతర జిల్లాల్లో వేగంగా జరుగుతున్నాయని, పాలమూరు జిల్లాలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. వచ్చే పర్యటన నాటికి మార్పు లేకుంటే ఇరిగేషన్ అధికారులపై వేటు తప్పదని మంత్రి హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు పర్యటించిన మంత్రి కల్వకుర్తి ఎత్తిపోతల రెండో దశలో భాగంగా చేపట్టిన జొన్నల బుగ్గుడ లిఫ్ట్ను సందర్శించారు. పనుల తీరుపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. అనంతరం నాగర్ కర్నూలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. దేవరకద్ర, అడ్డాకుల మండలాల్లో హరీష్ రావు పర్యటించారు. ఉపయోగపడాలని ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా గోడౌన్ల నిర్మాణం చేయడం జరుగుతా ఉంది. గోడౌన్లు అవుతున్నాయి, 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, మార్కెట్ యార్డులు కడుతున్నాం, చెరువులు బాగా చేయాలి. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఒక్కసారన్నా చెరువులను పూర్తిగా పట్టించుకున్నారా? చెరువులన్నీ కూడా పిచ్చి చెట్లతోని, సర్కారు తుమ్మలతోని చెరువులు ఆనవాళ్ళు కోల్పోయినాయి. వాస్తవానికి చెరువు అనేది కన్న తల్లి లాంటిది. మిషన్ కాకతీయ కింద దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులన్నీ కూడా బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా గోడౌన్ల నిర్మాణం చేయడం జరుగుతా ఉంది. గోడౌన్లు అవుతున్నాయి, 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, మార్కెట్ యార్డులు కడుతున్నాం, చెరువులు బాగా చేయాలి. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఒక్కసారన్నా చెరువులను పూర్తి